కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్య. వాడుకలో దీన్ని పేగు జారడంగా పిలుస్తారు. తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరి తప్పదనుకున్నప్పుడు లంకోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయడం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే మన బాడీలో స్కిన్, మజిల్స్ ఇవన్నీ మన బాడీలో ఉంటుంది. బాడీ అబ్డామినల్ వాల్లో ఉంటుంది. ఈ మజిల్లో ఎప్పుడైతే మనకి ఏమన్నా హోల్ ఏర్పడి లోపల నుంచి మనకు పేగులే కానీ ఫ్యాటే కానీ లోపల నుంచి బయటికి రావడం దాన్ని హెర్నియా అని అంటాము. మొదలు అంటే హెర్నియా ఉన్నప్పుడు మనకు హెర్నియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమనేది తెలుసుకోవాలి. కొన్ని స్టేజెస్ లాగా హెర్నియా కాంప్లికేషన్స్ మనం ఆలోచించవచ్చు. ఇనిషియల్ హెర్నియాస్ ఉన్నప్పుడు అది లోపలనే హోల్ ఉండి లోపల నుంచి స్ట్రెచ్ అయ్యేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది, హోల్ లోపల నుంచి మనకు స్వెల్లింగ్ లోపల ఉన్న పేగులే కానీ బయటకు వచ్చేసి కొన్నిసార్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. దాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అని అంటారు. బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, లోపల నుంచి హెర్నియా బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళదు. అప్పుడు వెళ్ళకుండా అది అక్కడే ఇరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. ఆ టైంలో మనం లేచి నిలబడి లోపల పండుకోబెట్టచ్చు అన్నా కూడా అది లోపలికి వెళ్ళదు. ఇంకా దాని నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే లోపల పేగులు వచ్చి అక్కడ వచ్చి ఇరికిపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ హెర్నియా అని అంటాం. అబ్స్ట్రక్టివ్ హెర్నియా అంటే మనకు లోపల పేగు లోపలికి మడతపడిపోతుంది చిన్నగా. పేగు ఎప్పుడైతే అక్కడ మడతపడిపోతుందో మనకు కడుపు ఉబ్బిపోవడమే కానీ, పెయిన్ రావడమే కానీ, వాంతులు రావడమే కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చే స్టేజ్ స్ట్రాంగులేషన్ హెర్నియా అని అంటాం. స్ట్రాంగులేషన్ అంటే మనము పేగు లోపల ఎక్కడైతే చిక్కుకుపోయిన తర్వాత దానికి బ్లడ్ సప్లై చేసే ఒక వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ కూడా మనకు తిరిగిపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోయిందనుకో, ఎక్కడికైనా బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, ఆ పేగు మురిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ మనం దాన్ని ఎమర్జెన్సీకి పోయి సర్జరీ చేసి దాన్ని మళ్ళీ పేగులను జాయిన్ చేసి చాలా పెద్ద సర్జరీ అవ్వబోతుంది. ఇలా స్ట్రాంగులేషన్ మిస్ అయిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దాన్ని సర్జరీ చేయించేసుకోవడం అంత ఉత్తమం ఏం లేదు. ఇంకా లంగోటా లాంటివన్నీ కొన్నిసార్లు కట్టుకోవడంలో అది లోపల హెర్నియా అనేది ఒక ఫిజికల్ డిఫెక్ట్. లంగోటా కట్టుకోవడం వల్ల ఆర్ కొన్ని బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల కానీ అది దాని నుంచి పెద్ద వచ్చేదైతే ఏమీ అది హీలింగ్ అయితే కాదు. కానీ ఏమంటే మరీ చిన్నగా ఉందనుకో, కొన్నిసార్లు అవి కట్టుకోవడం వల్ల మనకి ఏమైనా కొన్నిసార్లు పెద్దగా కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నది అంతేకాని బట్ అది ట్రీట్మెంట్కి వన్ ఆఫ్ ద మాడ్యూల్ అయితే కాదండి.